చూస్తారేంట్రా వాయించండి. హాయ్ బిందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మధు, ఏం చేస్తున్నావు? ఏం లేదు, జస్ట్ ఆఫీస్ వర్క్ చేస్తున్నాను. అవునా, బ్రేక్ఫాస్ట్ చేసావా? లేదు బిందు. సరే, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది, కిందకి రా, కలిసి తిందాం. ఓకే, వస్తున్నా. పిల్ల ఎదురు వచ్చినా పర్లేదు, నువ్వు ఎదురు వచ్చావేంటి? ఇంతకు నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు? బిందు పాప నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసింది. సో నీ బండి కొంచెం పక్కకు పార్క్ చేస్తే నేను వెళ్ళి బ్రేక్ ఇస్తా. తప్పకా అలా. బిందు బిందు అంటున్నాడు, పాప అంటున్నాడు, బ్రేక్ ఇస్తా అంటున్నాడు. సంథింగ్ ఈస్ ఫిషీ. ఏంటి ఈరోజు స్పెషల్గా ఫోన్ చేసి మరి బ్రేక్ఫాస్ట్ రమ్మన్నావు? ఏం లేదురా, నా ఫ్రెండ్ ఉమా ఉంది కదా, అది వస్తానంటే దోశలు చేశా. ఇప్పుడు అదేమో హ్యాండ్ ఇచ్చింది. బయటే కుక్కకో బిచ్చగాడుకో పెట్టడం ఎందుకని నిన్ను పిలిచా. అయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే బయట వాళ్ళకి పెట్టడం కన్నా ఇంట్లో వాడు ఉన్నాడు కదా అని. ఐ లైక్ యువర్ కేరింగ్. అయ్యో, నేను తీస్తా. పర్లేదు, ఓవర్ యాక్షన్ చెకిటి. బిందు, నువ్వెందుకో డల్గా కనిపిస్తున్నావు? నేనా? దేని గురించో టెన్షన్ కూడా పడుతున్నట్టున్నావు. లేదే. మన అనుకునే వాళ్ళని ఇలా హక్ చేసుకుంటే మనలో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఎండార్ఫిన్స్ అనే లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అమ్మని అమ్మ, ఆస్కార్ నామినేషన్స్లో పులిహోర అవార్డు అంటే ఫస్ట్ నీకే వస్తుందిరా. ఎలాగైనా చెడగొట్టేయాలి. ఎలా? బిందు గారు వచ్చేసాడు. అంటే బయట ఫుడ్ తింటాం చాలా కష్టంగా ఉంది. యూట్యూబ్లో చూసి కుకింగ్ నేర్చుకుంటున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇస్తే. ఓకే, షూర్ అండి. కరెక్ట్ టైంకి వచ్చి చెడగొట్టావు కదరా మెంటల్ నా కొడుకు. నిన్ను బిందు దొంగ నా కొడుకు ప్రతి చిన్న విషయాన్ని కాంప్లికేట్ చేస్తున్నాడు. ఎలాగోలా సైడ్ చేయాలి. ఏం చేస్తే పాపడం మన వైపు తిప్పుకోవచ్చు? లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి. హాయ్ ఉదయ్ గారు. హాయ్ బిందు గారు, ఏంటిలా వచ్చారు? మధు ఉన్నాడా? ఉన్నాడు. ఏం లేదు, బయటికి వెళ్దాం అనుకుంటున్నా, తోడొస్తాడేమో అని. బయటికా? సరే, బయటికా? ఏ బయటకు అంటున్నాడు. అసలు నా కొడుకు అస్సలు ఛాన్స్ ఇవ్వడు. మనం ఎలా ఏం చేయాలి? ఏదో ఒకటి. హలో ఉదయ్ గారు, మీరు కొంచెం పక్కకు జరిగితే నేను లోపలికి వెళ్తాను. అంటే పాపం ఆఫీస్ కాల్లో ఉన్నాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, చాలా బిజీగా ఉన్నాడు. అసలు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అన్నాడు. నేను ఖాళీ, నేను వచ్చాను మీతో పాటు. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? ఎంత మాట అన్నారండి. మీ విషయంలో నాకేంటి ఇబ్బంది చెప్పండి, నేను వచ్చేస్తాను. సరే అయితే ఒక 10 minutesలో రెడీ అయ్యి వచ్చేసేయండి. నేను 5 minutesలో మీ ముందుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్ళాలి? అబ్బా, ఆటోలో అయితే చీప్గా ఉంటుంది, క్యాబ్లో అయితే కాస్ట్లీ. ఈడు బండి ఉందిగా, అది వాడేద్దాం. యా రాజేష్, యా ఐ విల్ గెట్ ఇట్ డన్ బై టుమారో. షూర్. కాసేపు టెన్షన్ పడుతున్నా, ట్యాక్ చేద్దాం. ఆడే వచ్చి ఏదో ఒకటి అడుగుతాడు, చిన్నదొకటి అల్లుదాం. వీడేంటి వైఫ్కి డెలివరీ అవుతుంటే కారిడార్లో టెన్షన్ పడే హస్బెండ్లో అటు ఇటు తిరుగుతున్నాడు. ఆగ్ భయ్యా, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు. అవును భయ్యా, టెన్షనే. మా బామ్మ కాలు జారింది. ఏంటి ఈ వయసులోనా? చిచి, కాలు జారటం అంటే ఆ కాలు జారటం కాదు, బాత్రూంలో కాలు జారబడింది. నేను అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. క్యాబులు ఆటోలు ఒక్కడు కూడా బుక్ అవ్వట్లేదు. రామా కృష్ణ అనుకోవాల్సిన వయసులో ఈ జిమ్నాస్టిక్స్ అవసరమా? మా పనోడు రామకృష్ణ రాకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. విలేజ్లో ఉండాల్సిన బామ్మ హైదరాబాద్లో కాలేలా జారింది. సరదాగా సాలార్జిక్ మ్యూజియం చూద్దామని వచ్చింది. ఇంతలో ఏమొక బాత్రూమ్ వచ్చింది. వాడెవడో సబ్బు ముక్క వేశాడంట. పాపం పెద్దవాడు దాని మీద పాదం వేసి పడిపోయింది. ఆగాగు,
ఇదేదో పాదఘట్టం స్టోరీలా ఉంది. ఆ తర్వాత ఏమైంది? గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ అయింది. ఆమె తేరుకోగానే గౌతమి ఎక్స్ప్రెస్ ఎక్కించి నేనే పంపించేస్తాను. సరే, నన్ను క్యాబ్ బుక్ చేయమంటావా? వద్దొద్దు, నీ బైక్ ఇస్తే నేను ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేస్తాను. బామంటున్నావు, బైక్ అంటున్నావు. వీడికి డౌట్ ఏం రాలేదుగా. సరే. చాలా థ్యాంక్స్ భయ్యా. బామంటే ఎంత ప్రేమో. ఎక్కండి. అమ్మ నా కొడక, బామ్మ బొంగు అని శ్రీకాంత్ అడ్డాల సినిమాలో లాగా సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పి చిన్నగా బండిలో బిందుని తీసుకుని వెళ్ళిపోతాడా? చెప్తా వీడి సంగతి. ఇక్కడే. ఓకే. ఫ్రెండ్ని కలిసి వీలైనంత తొందరగా వచ్చేస్తా. యా టేక్ యూర్ ఓన్ టైం. ఇప్పుడు తినొచ్చేదాకా టైంపాస్ చేయాలా? ఏం చేద్దాం? సిగరెట్ తెచ్చుకుందాం. భయ్యా ఒక ఐస్ బస్ట్. ఊపిరి పోయడానికి వీధికో హాస్పిటల్ ఉండదు, కానీ ఊపిరి తీయడానికి వీధికో 10 పాన్ షాపులు ఉన్నాయి. కలికాలం. సార్ 9848022338 నా వాట్సాప్ నంబర్. వాట్సాప్ చేసేయండి సార్ ఫొటోస్. ఏంటి పోలీసులు అంటే కామెడీగా ఉందా? నేనేమైనా పెళ్లి ఫోటోగ్రాఫర్ని అనుకున్నావా? ఊరుకోండి సార్, వాళ్ళకన్నా మీరే బాధిస్తారు. పబ్లిక్ పోలీసులు అంటే కామెడీ అయిపోయింది. రేపు కోర్టుకు వచ్చి ఫైన్ కడితే సరిపోతుంది. నేనెందుకు కట్టాలండి ఫైన్? నేనెందుకు రావాలి కోర్టుకి? నేనేం తప్పు చేశాను? పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగడం క్రైమ్ అని తెలియదా నీకు? సార్ వీఆర్ పబ్లిక్ సార్. పబ్లిక్ ప్లేస్లో సిగరెట్ తాగితేనే కదా ఆ పొగ చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇక్కడ సిగరెట్ అమ్ముతారని తెలుస్తుంది. నేనేదో ఆ షాప్ వాడు ఎమోషన్ అర్థం చేసుకుని ప్రమోషన్ చేస్తుంటే నన్ను ఆపుతారేంటి? అబ్బా, పబ్లిక్ సర్వెంట్కే పబ్లిక్ గురించి చెప్తున్నావా? నీకు ఉందరా, రేపు రా కోర్టుకి. సార్ 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 ఇప్పుడు నా మీద నిజంగానే కేసు వేసారా? లేకపోతే సరదాగా చెప్పడానికి నువ్వేమన్నా బామ్మర్దివా? అంటే కేసులు అవి లేకుండా ఇక్కడే ఏదో డీల్ చేయొచ్చు కదా. రేపు కోర్టుకు వచ్చి జడ్జితో డీల్ చేసుకో. సార్ అస్తమానం కేసులు జడ్జిలు అనకండి సార్, వచ్చబడిపోతుంది. ఈ భయం తప్పు చేయక ముందు ఉండాలి. సార్ ఈ నోటు నా జేబులో బరువుగుంది, మీ జేబులో అయితే సరిపోదు సార్. ముందు జేబులో బరువుకుంటే వెనక జేబులో పెట్టుకో. సార్ ఇది పక్కా మీ జేబులో సరిపోదు సార్. ఇంకేం మాడకండి మీరు ప్లీజ్ ప్లీజ్. ఇంకొకసారి పబ్లిక్ ప్లేస్లో పొగదులతో కనబడ్డా అనుకో, పంజాగుట్ట పిఎస్లో వదిలేస్తాను. అయ్యో సారీ ఉదయ్ గారు, నా వల్ల లేట్ అయింది. పర్లేదండి. ఓకే, నా కోసం మీరు ఇంతసేపు వెయిట్ చేశారు కదా, ఐ గివ్ యూ ట్రీట్. ఓకే. ఏంటి అన్నీ ఒక్కడు కూడా అర్థం కాదు. అదేమన్నా అగ్రిమెంటా అంతసేపు చదివి సైన్ పెట్టడానికి? ఏదో ఒకటి తొందరగా ఆర్డర్ చేయండి. అంటే పేర్లన్నీ చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి. మీరే చూసి ఒక మంచి కాఫీ ఆర్డర్ ఇవ్వండి. ఎక్స్క్యూజ్ మీ, 1 క్యాపచినో అండ్ 1 క్రాన్బెర్రీ ఐస్ టీ. టైం 11 అయినా ఇంకా వీళ్ళు రాలేదేంటి? లోకల్ గైడ్లా ఊరంతా తిప్పుతున్నాడా ఏంటి?
చాలా థ్యాంక్స్ ఉదయ్ గారు. అయ్యో పర్లేదండి, ఇట్స్ మై ప్లెజర్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఆగ్రా, బామకు బాగాలేదని చెప్పి బిందుని బయటికి తీసుకెళ్తావా మిత్రద్రోహి. అయినా నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి బొక్క? మన డీల్ ప్రకారం ఎవరి ట్రయల్స్ వాళ్ళవి, పడితే నీకు పడుతుంది లేదా నాకు పడుతుంది. ఎందుకు అంత జలస్? అయినా మన ఇద్దరిలో హ్యాండ్సమ్ నేనే కాబట్టి నాకే పడుతుందని నీ భయం. పేరుకి ఫెలో. సర్లే. బిందు ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో ఉదయ్ గారు. హాయ్ బిందు గారు, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం బయటకు వస్తారా? ఈ టైంలో బయటికి? ఓకే. మధుకి తెలియకుండా రండి ప్లీజ్. ఈ టైంలో మధుకి తెలియకుండా బయటికి రావాలా? ఓకే. నాన్న మధు, ఇక నువ్వు పెట్టబేలా సర్దుకొని రూమ్ నుంచి దబాంగ్ అయితే బెటర్. బికాస్ బిందు బేబీ నాకు పడిపోయింది. బిందు దక్కలేదని బాధలో మద్యానికి బానిస అవ్వకు, చక్కగా ఉద్యోగం చేసుకో, రన్అట్ అస్సలు అవ్వకు. బాయ్. ఫాస్ట్గా రా. రెడీయా? నేను ఎప్పటి నుంచో రెడీ. ఫాస్ట్గా వచ్చేసి. ఎక్కడ పెట్టుకోని ఇది? బిందు ఏంటి నన్ను కావాలని అవాయిడ్ చేస్తుంది? కొంపతీసి నిజంగానే వాడికి పడిపోయిందా? మధు సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే. అమ్మాయి తగ్గించలా ఉంది. హ్యాపీ బర్త్డే భయ్యా. ఏంటిది? కత్తి. ఏం చేయాలి? కొయ్యటానికి. ఓకే. థ్యాంక్స్ బిందు, యూ మేడ్ మై డే. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? ఎవ్రీ ఇయర్ నీకు ఫస్ట్ విషెస్ నేనే కదా చెప్పేది. కాకపోతే ఈసారి సెలబ్రేట్ చేయడానికి కుదిరింది. బట్ దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఉదయ్ గారు. ఉదయ్ గారు లేకపోతే నేను ఇదంతా చేసేదాన్నే కాదు. సెల్ఫీ తీసుకుందామా? సెల్ఫీ ఎందుకు? ఉదయ్ గారు మంచి ఫోటోగ్రాఫర్. అవునా? మీరు పరిచయమైన ఇంత షార్ట్ టైంలోనే ఒకరి టాలెంట్ ఏంటో ఒకరికి బాగానే తెలుసుకున్నారే. అవునవును, నువ్వు రావయ్యా, మా ఇద్దరికి మంచి ఫోటో దిద్దు కానీ.